హాయ్ అండి. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక చూడండి, ఈరోజు నిఫ్టీ వచ్చేసి గ్యాప్ అప్ అయింది. స్లైట్ గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ ఇక్కడ నుంచి రిజెక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ రీటెస్ట్ చూడండి, కరెక్ట్గా మన లెవెల్ 24,009 ఆ లెవెల్ నుంచి చూడండి అప్ మూవ్ తీసుకుంది. వీవ్యాప్ దాటిన తర్వాత పివట్ పాయింట్ పైన క్లోజ్ అయింది. చూడండి, క్లోజ్ అయిన తర్వాత అక్కడి నుంచి మూవ్ ఇచ్చి చూడండి రీటెస్ట్ చేసి పివట్ పాయింట్ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఇక్కడ మీరు ఒక విషయం గమనిస్తే, ఇక్కడ మన లెవెల్ చూడండి, మన లెవెల్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. వీవ్యాప్ పైన పివట్ పాయింట్ పైన క్లోజ్ అయింది, రీటెస్ట్ చేసింది, మళ్ళా మంచి మూవ్ అయితే ఇచ్చిందండి. కన్సాలిడేషన్ అవుతూ మూమెంట్ అయితే ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీలో అయితే మరీ ఘోరం. నిఫ్టీలో అయితే కొంచెం ప్రాఫిట్ తీసుకోవచ్చు, బ్యాంక్ నిఫ్టీలో అయితే లాస్ బుక్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఈరోజు నిఫ్టీలో మన లెవెల్ అంటే రేపటి లెవెల్ ఎప్పటికైనా పనికొచ్చే లెవెల్ వచ్చేసి 24,109 అండి. 24,109. ఓకే అండి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే, చూడండి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ స్లైట్ గ్యాప్ అప్ అయిన తర్వాత డౌన్కి వస్తూ ఇక్కడ ఎందుకు రివర్స్ అయిందంటే, ఇక్కడ నిఫ్టీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ, అందుకనే ఇక్కడ మన లెవెల్ టచ్ అవ్వకుండానే ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్ళింది. అండ్ వీవ్యాప్ అండ్ మన లెవెల్ పైన క్లోజ్ అయింది. కానీ చూడండి, ఇక్కడ పివట్ పాయింట్ చూడండి, మన 3 ఫ్యాక్టర్స్ సెట్ అయితే ఎలా మూవ్ ఇస్తుందో, ఒకటి సెట్ కాకపోయినా ఎలా ఉందో మీరు గమనించండి. ఇక్కడ వీవ్యాప్ ప్లస్ మన లెవెల్ పైన క్లోజ్ అయింది, కానీ పివట్ పాయింట్ని రెసిస్టెన్స్గా తీసుకొని డౌన్కి వచ్చింది. మళ్ళా వీవ్యాప్ టచ్ చేసి మళ్ళీ చూడండి ఎంటైర్ డే అంతా ఇక్కడే కన్సాలిడేషన్ అయింది. పివట్ పాయింట్ దగ్గర కన్సాలిడేషన్ అయింది, ఇక్కడ చిన్న మూవ్ ఇచ్చింది, అక్కడే కన్సాలిడేషన్ అయింది చూడండి. మరి ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో లెవెల్ వచ్చేసి 52,520 అండి. 52,520. ఓకే అండి, చూడండి మన లెవెల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. మన లెవెల్స్ మరియు వీవ్యాప్ అండ్ పివట్ పాయింట్ చాలా బాగా పనిచేస్తూ ఉంది. దయచేసి గమనించండి. ఇక్కడ మీకు సెబీ ఈ మధ్య కొత్త రూల్స్ అంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది. ఎటువంటి స్టాక్స్ రికమెండేషన్ చేయకూడదు, అదేవిధంగా ఎటువంటి కాల్స్ ఇవ్వకూడదు. మనకి టెలిగ్రామ్లో జస్ట్ ఇటువంటి ఈ పిక్చర్స్ అవి ఇక్కడ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అనే లెవెల్స్ని పోస్ట్ చేయడం అలా చెప్పడం మాత్రమే జరుగుతుంది. కాల్స్ అంటే ఇక్కడ బై చేయమని అట్లా చెప్పకూడదు. నేను ఎక్కువ మీకు కాల్స్ చెప్పలేదు, ఈ మధ్య స్టార్ట్ చేశాను. ఒకటొకటి పెంచుకుంటూ వెళ్ళి, అంటే టెలిగ్రామ్లో ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత బాగా చెప్దాం అనుకున్నాను, కానీ ఈ లోపల సెబీ మంచి స్ట్రిక్ట్ రూల్స్ ఇచ్చింది కాబట్టి అటువంటి పోస్ట్ చేయడం కుదరదు. అది కూడా మన మంచిగా, ఎందుకంటే మనం సొంతంగా సబ్జెక్ట్ నేర్చుకొని మన సొంతంగా ట్రేడర్స్గా ఎదగడానికి అటువంటివన్నీ ఉపయోగపడతాయి. ఈ లెవెల్స్ని వీవ్యాప్ పివట్ పాయింట్ అంతా మీరు ఓపిక్గా గమనిస్తూ ట్రేడ్ చేసుకోండి. చూడండి, ఈ లెవెల్ సపోర్ట్ తీసుకుంది, వీవ్యాప్ పివట్ పాయింట్ పైన క్లోజ్ అయింది, హ్యాపీగా పై లెవెల్ వరకు వెళ్ళింది, పివట్ పాయింట్ వరకు వెళ్ళింది. ఇటువంటి లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ అండి. ఎవరైనా కొత్త వారు చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.